టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడపిల్లలపై సంచలన కామెంట్లు చేశాడు. ఆ ఈవెంట్ వీడియో వైరల్ అవ్వడంతో చిరంజీవి కామెంట్లు కాస్త రచ్చ చేస్తున్నాయి. ట్రోలర్స్ నానా హడావుడి చేస్తున్నారు. చిరు అసలు బుద్ధి ఇదేనంటూ ఆయన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. నోరు జారి మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇటీవల హిందాగా మాట్లాడుతూ తన పెద్దరికం చాటుకుంటున్నారు. తన ఇమేజ్ని మరింతగా పెంచుకుంటున్నారు. కానీ తాజాగా ఆయన చేసిన కామెంట్ విమర్శలకు గురవుతుంది. ఆయనపై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆడపిల్లలపై చిరంజీవి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అసలు చిరంజీవి ఏమన్నాడో, ప్రస్తుతం ఈ రచ్చ ఎంతవరకు వెళ్ళిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి మంగళవారం జరిగిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ బ్రహ్మానందం గురించి ప్రశంసలు కురిపించారు. అనంతరం తాను రాజకీయాల్లోకి ఇక మీదట రాబోనని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత రామ్ చరణ్ కూతురు క్లింకారా గురించి ప్రస్తావన వచ్చింది. యాంకర్ సుమ క్లింకారా తాతగారిని చూపించండి అని చెప్పింది. అప్పుడు చిరంజీవి స్పందిస్తూ, ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, వారిని చూస్తుంటే కొన్నిసార్లు లేడీస్ హాస్టల్కి వార్డెల్లాగా ఉంటుందనిపిస్తుంది అని అన్నారు చిరంజీవి. అంతేకాదు, చరణ్ని ఒక్కోసారి అడుగుతుంటాను, దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనరా, మన లేజసిని ముందుకు కొనసాగించాలి అని. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది అంటూ చిరంజీవి నవ్వుతూ చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. అబ్బాయి పుట్టాలి అని కోరుకోవడంలో తప్పే లేదు, కానీ మీ లెజసిని అమ్మాయిలు కొనసాగించలేరని భావిస్తున్నారా? ఆడపిల్లలంటే అంత చులకనైపోయారా అంటూ చిరంజీవిని తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్స్. ఆడపిల్లలతో తమ కళను సాకారం చేసుకోలేరు అని అభిప్రాయం స్వయాన మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇలా మాట్లాడి ఆయన అభిమానులకు ఏమని మెసేజ్ ఇస్తున్నట్లు? చిరంజీవి సరదాగానే అని ఉండొచ్చు, కానీ ఆయన నోటి నుండి ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం అభిమానులు ఊహించలేదు. ప్రస్తుతం చిరంజీవి అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.